దాదాపు 7% ఓట్లు. ఆ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకోవడం ఇన్నాళ్లు టీడీపీతో కూడా సాధ్యం కాలేదు. ఎంత వేవ్లో గెలిచినా ట్రైబల్ ఏరియాలో పూర్తిగా పాగా వేయలేకపోతోంది టీడీపీ. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెహూనా అంటున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలోని ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్లలో పట్టు కోసం పెద్ద ప్లానింగ్తోనే గ్రౌండ్ ఆపరేషన్ చేస్తున్నారు. వైసీపీ కంచుకోటలో జనసేన ఫీడ్ వర్కౌట్ అయ్యేనా? నెక్స్ట్ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని జనసేన వేస్తున్న స్కెచ్ ఏంటి? టార్గెట్ ట్రైబల్స్ ఓట్లు. మన్యంలో జనసేన ఆపరేషన్. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రౌండ్ వర్క్. ఆదివాసీ, గిరిజనుల మనసు గెలుచుకునే వ్యూహాలు. 7 ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్లపై స్పెషల్ కాన్సంట్రేషన్. టీడీపీ సాధించలేనిది ఇప్పుడు జనసేన చేసి చూపించబోతోందా? పాలిటిక్స్ ఆల్ అబౌట్ క్యాస్ట్ ఈక్వేషన్స్. ఏపీలో అన్ని కులాల్లో అటూ ఇటూగా అంతో ఇంతో చీలిక ఉంది. కొన్ని సామాజిక వర్గాల ప్రజలు ఓసారి ఓ పార్టీకి, మరోసారి ఇంకో పార్టీకి అండగా నిలుస్తున్నారు. కానీ 6 నుంచి 7% ఉన్న ఆదివాసీ, గిరిజనులు మాత్రం వైసీపీ వెంటే నడుస్తున్నారు. గతంలో కాంగ్రెస్ కోర్ ఓట్ బ్యాంకుగా ఉన్న ఆదివాసీ, గిరిజనులు వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. ఏపీలో 7 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉంటే అందులో 4 టీడీపీ, 1 జనసేన, వైసీపీ 2 సీట్లను గెలుచుకుంది. అరకు ఎంపీ సీటు పరిధిలో కూటమి 5 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నా అరకు పార్లమెంటు స్థానం మాత్రం వైసీపీ ఖాతాలోనే ఉంది. వరుసగా 3 సార్లు వైసీపీ అరకు ఎంపీ సీటును గెలుస్తూ వచ్చింది. 3 సార్లు 3 మహిళా అభ్యర్థులను పోటీ చేయించి వైసీపీ సక్సెస్ అయింది. ప్రస్తుతం తనూజా రాణి అరకు ఎంపీగా ఉన్నారు. ఆమెకు ముందు గొడ్డేటి మాధవి ఉంటే 2014లో అరకు ఎంపీగా వైసీపీ నుంచి కొత్తపల్లి గీత గెలిచారు. ఇలా మన్యం ప్రాంతంలో వైసీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉందనేది క్లియర్ గా తెలిసిపోతోంది. అయితే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి గిరిజనులను తమ వైపునకు తిప్పుకునేందుకు టీడీపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఆ పార్టీ ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. చివరకు రాష్ట్ర విభజన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు టీడీపీ ఎన్నో ఎత్తులు వేసి చూసింది. 2024 ఎన్నికల్లో కూటమి గాలి వీచినా వైసీపీ 11 సీట్లకే పరిమితం అయినా అందులో 2 ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్లే. వైసీపీ నుంచి బలమైన అభ్యర్థులను లాగి పోటీకి నిలబెట్టినప్పటికీ టీడీపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీన్ని బట్టి చూస్తే ట్రైబల్ ఏరియాస్ వైసీపీకి చెక్కు చెదరని కంచుకోట కిందనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏపీలో కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన ఉత్తరాంధ్రలోని ఎస్టీ సీట్లపై సీరియస్ కాన్సంట్రేషన్ చేసింది. ఇప్పటికే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎస్టీ సీటు జనసేన ఖాతాలోనే ఉంది. రానున్న రోజులలో అరకు ఎంపీ సీటుతో పాటు ఆ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి గెలవాలి అనేది జనసేన వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస పెట్టి పాడేరు, అరకులలో పర్యటించారు. అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకుడిగా ఉన్న ఎమ్మెల్సీ నాగబాబు కూడా మన్యం ఏరియాపై మనసు పెట్టి పనిచేస్తున్నారు. ఈ మధ్య ఆయన కీలక పర్యటన చేసి చర్చకు దారితీశారు. అరకు ఎంపీ సీటు పరిధిలోని అన్ని సీట్లకు జనసేన పోటీ చేస్తుందని చెప్పి అందుకోసం భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేశామని చెప్పారాయన. దీంతో మన్యంలోని ఎస్టీ రిజర్వ్డ్ సీట్లపై ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చ స్టార్ట్ అయింది. డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పవన్ మన్యం ఏరియాల్లో పర్యటించారు. గిరిజన, ఆదివాసీల సమస్యలు తెలుసుకుని రోడ్లు, కరెంటు సదుపాయాలు కల్పించారు. తాను పర్యటించక ముందు ఎలా ఉండేది, ఆ తర్వాత రోడ్లు ఎలా వేశారో, ఏజెన్సీకి విద్యుత్ వెలుగులు ఎలా వచ్చాయో, అంతకుముందు ఆ తర్వాత అని చేసిన డెవలప్మెంట్ను ప్రజలకు వివరించారు పవన్. గిరిపుత్రులతో మాటామంతి నిర్వహించి వారి కష్ట సుఖాలను తెలుసుకుని ఏజెన్సీ ఏరియాల్లో విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నారు.
పంచాయతీరాజ్ శాఖ నుంచి మన్యం ప్రాంతం అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. అటవీ తల్లి బాట కార్యక్రమంలో గిరిజన ఆవాసాలకు రోడ్ల నిర్మాణానికి 1,005 కోట్లు ఖర్చు చేశారు. 1,069 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణం చేపట్టారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా గిరిజనుల మధ్య జరుపుకుని వారికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు పవన్. పాడేరు నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల ప్రజల మధ్య పార్టీ జెండాను ఆవిష్కరించి అడవి బిడ్డల సమస్యలను తెలుసుకున్నారు. ఇలా ఆపరేషన్ మన్యంపై జనసేన క్లియర్ కట్ రూట్ మ్యాప్ తోనే ముందుకు వెళ్తున్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో నెక్స్ట్ ఎలక్షన్స్ లో అరకు పార్లమెంటు నియోజకవర్గంలో జనసేన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. వైసీపీ పట్టును సడలించి గిరిజన ప్రాంతాల్లో ఉనికి చాటుకోవడం కూటమికి బిగ్ సవాలుగా మారిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వేస్తున్న వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది ఉత్కంఠ రేపుతోంది. రాబోయే ఎన్నికల్లో అరకు గడ్డపై పెద్ద యుద్ధమే జరగబోతోందన్న సంకేతాలు ఇస్తోంది జనసేన. వైసీపీ కంచుకోటను జనసేన బద్దలు కొడుతుందో లేదో చూడాలి మరి.